నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలోనూ ప్రవహిస్తోంది. నా పేరు వైఎస్ షర్మిలారెడ్డి. నా పేరు ఇదే. నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నావునన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇక్కడికి వచ్చా. నా గుండెల్లో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించడం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇవాళ తన పుట్టింట్లో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా పోలవరం వచ్చే వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఖబర్దార్ అంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కడప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో సోమవారం వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ, బీజేపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకే చెందుతుంది అంటున్నారు. టీడీపీ, వైసీపీ మళ్లీకి ఓటు వేస్తే భవిష్యత్తు శూన్యమవుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. జగనన్నతో మనకు ద్వేషం లేదు. కడప జిల్లా నా పుట్టినిల్లు. జమ్మలమడుగులోని హాస్పిటల్లో జగనన్న ఎక్కడ పుట్టారో నేను కూడా అదే హాస్పిటల్లోనే పుట్టాను. జగన్ అన్నది నాది ఒకే రక్తం. అన్న సీఎం అయ్యాక మారిపోయారు. ఈ జగనన్న నాకు తెలియదు. వైసీపీ కోసం నేను నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. వైసీపీకి ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుండగా నేను అండగా నిలిచాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను. ఏ పదవిని ఆకాంక్షించకుండా నిస్వార్థంగా నేను ఇవన్నీ చేశాను. ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళు ఆడబిడ్డ అని కూడా చూడకుండా మూకుముడిగా నాపై దాడి చేస్తున్నారు. సిగ్గు లేకుండా నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. పదవి కాంక్షతోనే నా భర్త అనిల్ సోనియా గాంధీ వద్దకు వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు పదవి కాంక్ష ఉంటే మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పదవైనా తీసుకోపోదుమా అని షర్మిల అన్నారు.